తెలంగాణలో 2 ఏళ్ల పరిపాలనలో మీరు గమనించిన మార్పులేంటి? అసలు రేవంత్ రెడ్డి చేసిన డెవలప్‌మెంట్ కానీ, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా ఉపయోగపడ్డాయండి? ఎవరికిచ్చారు సంక్షేమ పథకాలు? హ్మ్. ఎవరికిచ్చారు? ఏం రాలేదు. ఎవరికేం రాలే. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ బస్ తప్పితే ఇంకేం నడుస్తుంది? ఇంకేం నడుస్తుంది? రూ. 500 గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, లేదు. సన్న బియ్యం. సన్న బియ్యం ఇస్తారు. రేషన్ కార్డ్ ఉందా మీకు? రేషన్ కార్డు. అంటే నా అధికారంలోకి వచ్చే ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చిండు. మరి అందులో 1% అయినా అయ్యిందంటారా? ఎక్కడైందమ్మా? కోటి మంది మహిళల దగ్గరికి వెళ్ళి వచ్చేటని ఆపేసిండు కదా. ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒకటన నెరవేర్చిండా? స్కూటీ అన్నాడు, 2,500 అన్నాడు, రైతు బంధు ఒక్కసారి ఇచ్చిండు, 4 టైమ్స్కి ఒక్కసారి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఇంత పథకాలు అందినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పాజిటివ్ గా అయితే మనకి కాంగ్రెస్ కే రావడం జరిగింది కదా. మరి ఎందుకంటారంటే జనాలలో మార్పు జరగట్లేదా, లేకపోతే అధికారులు ఏమన్నా ఒత్తిడి చేయడం వల్ల అంటారా? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏందనంటే గుర్తుండదు కాబట్టి అక్కడ వాళ్ళు ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే మీరు ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్లో కంపల్సరీ రివర్స్ వస్తుంది రిజల్ట్. అంటే మళ్ళీ కేసీఆర్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందంటారా? మొన్న వచ్చారు కదా బీఆర్ఎస్ భవన్. వస్తారు కదా, ఇప్పుడు వచ్చాడు కదా, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నారు కదా. అంటే మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళే దారులు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ఆయనకు హెల్త్ ఇష్యూస్ కదమ్మా, సీనియర్ కదా, ఎంత రెస్ట్ తీసుకున్నా టైంకి వస్తారు.